మైక్రో ఫైనాన్స్ పేరుతో భారీగా మోసాలకు పాల్పడినటువంటి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైనటువంటి రమావత్ మధుని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఆయన విచారణలో భాగంగా విస్తుపోయేటువంటి వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చినట్లుగా సమాచారం అందుతుంది. దీని మీద మనం పూర్తి స్థాయిలో చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, మైక్రో ఫైనాన్స్ పేరుతో భారీగా మోసాలకు పాల్పడిన కేసులో రమావతి మధు ఎవరైతే ఉన్నారో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు, విచారణ చేస్తూ ఉన్నారు. విచారణలో భాగంగా ఆయన కొన్ని నిజాలను బయటపెట్టినట్లుగా, వాస్తవాలు వెలుగులోకి వస్తున్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి మేడం? చెప్పాలి తప్పదు. కొంతమంది కరుడు కట్టిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్పలేకపోవచ్చు. కానీ ఇప్పుడు ఈ బాధితులంతా ఏకమయ్యి వీళ్ళు కూడా ఒక రకంగా కేసులు పెడుతున్నారు కదా. పైగా పబ్లిక్ బైట్స్ ఇస్తున్నారు. ఎక్కడంటే అక్కడ అన్ని ఓపెన్ ప్లాట్ఫామ్స్ మీద మాట్లాడుతున్నారు. ఇవి కూడా ఒక రకంగా పోలీసులు పరిగణలోకి తీసుకుంటారు. ఓకే, తీసుకొని అన్నిటిని కలిపి వాళ్ళు ఒక ప్రశ్నాపత్రం రెడీ చేస్తారు. రెడీ చేసి దాని ప్రకారం అడుగుతారు. అడిగినప్పుడు ఒక ప్రశ్నకి సంబంధం లేకుండా కూడా అడుగుతారు. ఓకే, అడిగిన ప్రశ్ననే మళ్ళీ ఇంకోసారి అడుగుతారు. విచారణ చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఒక రకంగా క్రైమ్ యాంగిల్లో ఉంటుంది. అయితే అతను ఆ ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేనంత స్కిల్ ఉందా అంటే అనుమానమే. ఇప్పుడు మోసం చేయడం వేరు, మోసాన్ని బయటపడకుండా ఉంచటం వేరు. బయటపడ్డాక చెప్పుకోకుండా ఉండగలగటం అంత ఈజీ కాదు. కానీ అలా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు, కాదని కాదు. ఇప్పుడు ఈ మధు అనే అతను చాలా సూట్ కేస్ కంపెనీలు పెట్టాడు. ఓకే, మామూలుగా మనం అసలు ఈ మధ్యకాలంలో సూట్ కేస్ కంపెనీలు అంటే కొంతమంది మహానుభావులు గుర్తొస్తుంటారు. మరి వాళ్ళని ప్రేరణగా తీసుకున్నాడా, ఏం చేశాడో తెలియదు. కానీ ఒక మంచి ఆర్థిక నేరస్తుడిగా డెవలప్ అయ్యాడు. ఓకే, దీనికి ఏంటి అంటే వీళ్ళు ఎన్నుకున్న విధానం ఏంటి అంటే రకరకాల కంపెనీల పేరుతోటి రకరకాలుగా గ్రూపులుగా లీడర్లను తయారు చేసుకొని ఆ లీడర్ల ద్వారా బిజినెస్ సంపాదించాలి అని వీళ్ళ ప్లాను. ఇప్పుడు నల్గొండ ఏరియాలో వీళ్ళు శుభక్షేత్ర అని ఒక కంపెనీ పెట్టారు. పెట్టి వాళ్ళకేంటి, మీకు ఇప్పుడు గుంట అంటారు. తెలంగాణలో ల్యాండ్ని గుంటల్లో కొలుస్తారు. ఓకే, ఒక ఎకరానికి 40 గుంటలు అనమాట. ఒక గుంట ల్యాండ్ ఇస్తాము అంటే 121 గజాలు ఇస్తాము అని చెప్పి డబ్బులు కట్టించుకున్నారు. ఓకే, అది దాదాపు 6.5 నుంచి 7 కోట్లు తేలింది. ఇంకా మళ్ళీ గాయబ్ అయిపోయాడు, వాళ్ళకి కనిపించడు. అసలు ల్యాండ్ ఉందో లేదో కూడా తెలియదు. ఇప్పుడు వాళ్ళు పెట్టిన కేసులో ఇప్పుడు అరెస్ట్ అయింది ఆ కేసులో. అది కాకుండా గోకుల్నందన్ ఇన్ఫ్రా అని చెప్పి కర్నూలు ఏరియా బేస్ చేసుకొని డోన్ ప్రాంతంలో ఒక సిక్కు అయిపోయిన అంటే కాయలా పడిపోయిన ఒక సిమెంట్ ఫ్యాక్టరీని మేము తీసుకుని దాన్ని రన్నింగ్లోకి తీసుకొచ్చాము. ఆ తీసుకొచ్చే లోపు మీ దగ్గర డబ్బులు తీసుకుంటున్నాము. అది వన్స్ రన్నింగ్లోకి వచ్చిందంటే మీరు అసలు మాలో వాటాదారులు అవుతారా, లేకపోతే లేదు మీకు ఏమన్నా ల్యాండ్ కావాలంటే ల్యాండ్ అయినా ఇస్తాము, వాటాదారులు అయితే లాభాలు ఇస్తాము అని చెప్పి మభ్యపెట్టి ఇంకా అసలు డబ్బులు మీరు పొలికట్టెలతో పోగు చేసుకోవచ్చు అన్నంత లెవెల్లో, చీపురులతో పోగేసుకోవచ్చు డబ్బులు అన్నంత లెవెల్లో చెప్పాడు. చెప్తే వాళ్ళు కూడా నిజమే అని నమ్మి పెట్టారు. ఆ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గరికి తీసుకెళ్ళి చూపించి ఒకప్పుడు ఇలా ఉండేది అని ఫోటోలు చూపించి ఇప్పుడు చూడండి రన్నింగ్లోకి వచ్చింది అని చెప్పి డబ్బులు పెట్టించారు. సరే, ఏదైతేనే మోసపోయి పెట్టారు. ఇప్పుడు ఇంకా వెలుగులోకి రావాల్సిన కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు నిన్న మొన్న బాధితులు కొంతమంది ఈ గోకుల్నందన్ బాధితులే, ఆ సిమెంట్ ఫ్యాక్టరీ బాధితులే. వీళ్ళ ఈ పంజగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర వీళ్ళ దగ్గర ఉన్నది. అసలు ఇప్పుడు బాధాకరమైన విషయం ఏంటంటే ఎవరైతే ఈ లీడర్లుగా పనిచేశారో అంటే వాళ్ళకు ఒక పోస్ట్ ఇచ్చి ఆ కంపెనీలో డైరెక్టర్ అనో, లేకపోతే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అనో, మార్కెటింగ్ డైరెక్టర్ అనో, టీమ్ లీడర్ అనో ఏదో ఒక పేరు ఇచ్చేసేసి వాళ్ళకి ఇప్పుడు మీరు ఫస్ట్ మీరు పెట్టండి, మీరు పెట్టారంటేనే వాళ్ళకి నమ్మకం వస్తుంది.
అని వాళ్ళతో పెట్టించి అతనేమో వాళ్ళతో పెట్టిస్తాడు. ఆ పెట్టించిన దాని మీద వచ్చే కమిషన్లు కూడా మళ్ళీ కంపెనీలోనే పెట్టేటట్లు. ఇప్పుడు రూపాయి ఖర్చు పెట్టకోకుండా మార్కెటింగ్ చేయించేసుకున్నాడు ఏదో చిల్లర ఖర్చులు ఇచ్చి. అంటే ఇక వాడి జీవితం ఇప్పుడు ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు వీళ్ళ దగ్గర పనిచేశాడు అనుకోండి, 3 ఏళ్ళు 4 ఏళ్ళు వాడికి ఏదో ఖర్చులకి ఇవ్వటమే కానీ వాడికి లాభాలు ఏమీ ఇవ్వలేదు, అంతా తన దగ్గరే ఉంచుకున్నాడు. ఓకే, ఇది ఒక స్ట్రాటజీ అనమాట. ఇప్పుడు డబ్బులు ఇచ్చే పని ఉండదు కదా, ఏదో ప్లాట్ అని చెప్పేయటమో, లేకపోతే అసలు నువ్వు నాతో పాటు షేర్ హోల్డర్ అని చెప్పటం, ఇవన్నీ ఎట్లాంటివి అంటే ఈ ఇలా చేసేవన్నీ కూడా నడమంత్రపు సిరి రావాలని కోరుకునేవాళ్ళు. వాళ్ళ చుట్టుపక్కల ఎవరో అట్లా బాగా పైకి వెళ్ళిన వాళ్ళని చూసి వాళ్ళు కార్లలో తిరగటము, మంచి మంచి ఇల్లు కట్టుకోవటము, ఒక లైఫ్ స్టైల్ అనుభవిస్తుంటే వాళ్ళని చూసి వీళ్ళకి మనం కూడా అట్లా అవ్వాలి అనుకుంటారు. సరే, కష్టపడి మీరు ఆ ఐశ్వర్యాన్ని అనుభవిస్తే తప్పు లేదు, కానీ వేరే వాళ్ళ నోట్లో మట్టి కొట్టి వాళ్ళ ఏడుపుతోటి మీరు విలాసాలు చేస్తానంటే కాదు. ఇప్పుడు మధు అనేవాడు అసలు వాడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో ఇంతవరకు బయటికి రాలి. మేడం, రమావత్ మధు మీద 3 మర్డర్ కేసులు ఉన్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. వీటిని ఎలా చూడాలంటారు? అంటే ఇప్పుడు ఈ మర్డర్ కేసుల సంగతి అయితే నేను వార్త చూడలేదు. ఓకే, కానీ వీళ్ళు ఇంతమంది మనుషుల్ని మోసం చేయగలిగిన వాళ్ళకి 3 చంపడం పెద్ద కష్టం కాదు. కేసులు ఉన్నా ఆశ్చర్యపోకర్లా. కొన్ని కిడ్నాప్ కేసులు ఉన్నాయి అంటున్నారు అతని మీద. అంతా చేస్తే చిన్నోడు, పెద్ద వయసు కూడా లేదు అతనికి. ఓ పెద్ద ఇల్లు కడుతున్నాడు. ఎక్కడి నుంచి వస్తాయండి? అతని బ్యాక్గ్రౌండ్ ప్రకారం చూస్తే అతనేం పెద్ద మొదటి నుంచి డబ్బులున్న అతనిలాగా ఏం లేడు. అలానే బాగా చదువుకుని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి. ఇప్పుడు ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో ఒకానొక సందర్భంలో ఈ బాధితులతో ఒక కంపెనీలో కలిసి పనిచేసినట్లుగా, అది కూడా వీళ్ళ టీంలో వీళ్ళ కింద పనిచేసినట్లుగా బాధితులు చెప్తున్నారు. ఇప్పుడు అదేదో కంపెనీ క్వాంటమో ఏదో, ఇప్పుడు బేగంపేటలోనే ఎక్కడో చెప్తుంది పాపం ఒక ఆవిడ, మా ఆఫీస్లోనే పనిచేసేవాడు, తను ఈ కంపెనీలు పెట్టిన కొత్తల్లో మమ్మల్ని వచ్చి అడిగాడు. అడిగితే లేదు కాదు పొమ్మన్నాము, కానీ తర్వాత అతని లైఫ్ స్టైలే మారిపోయి డిఫెండర్ కార్లు అవి వేసుకుని వస్తుంటే చూసారా మరి నేను ఇంత తక్కువ కాలంలో ఇంత ఎక్కువ సంపాదించానంటే మీరే నా మాట వినట్లేదు, అది ఇది అని చెప్పి ఏదో అరిచేతిలో వైకుంఠం చూపించాడు, అందుకే మేము పెట్టాము అని చెప్పి చాలా వివరంగా సోదాహరణంగా ఒక మహిళ మొత్తం వివరించింది మొన్న పంజగుట్ట స్టేషన్ దగ్గర. వివరించినందుకు గాను అలాగే హిమకాంత్ రెడ్డి అని ఇంకొక అతను ఉన్నాడు, అతను మార్కెటింగ్ చేశాడు. అతను సొంత డబ్బులు పెట్టాడా లేకపోతే మార్కెటింగ్ చేస్తే వచ్చిన డబ్బులు కలిపి చెప్తున్నాడో కానీ మొత్తానికి అతని దగ్గర అతను ఒక 70 లక్షలు లాస్ అయ్యాడు. ఇప్పుడు అతని పైన అతను ఈ బాధితులందరినీ కూడగట్టి ఈ సుబ్బు దగ్గరికి అడ్వకేట్ దగ్గరికి వచ్చి ఈ కథ అంతా నడిపిస్తున్నాడు అని చెప్పి కోపం వచ్చి అతని పైన అతని కుటుంబం పైన కూడా దాడులు చెయ్యాలని చూస్తే, ఇప్పుడు భార్య బిడ్డలు ఒక చోట ఉన్నారంట, భార్య ఒక చోట, అతని తల్లిదండ్రులు ఒక చోట, పిల్లల్ని ఒక చోట పెట్టాడంట. అతను పెట్టి ఇప్పుడు అతను హైదరాబాద్లో ఎక్కడ ఏది దొరికితే అది తిరుక్కుంటా కాలికి బల్పం కట్టుకొని ఎక్కే గడప దిగే గడప తిరుగుతున్నాడు. అంటే వీళ్ళు ఎలాంటి నిన్న రమావత్ మధు ఒక వీడియో విడుదల చేసింది. ఆ వీడియోలో భాగంగా అసలు నేరస్తుడు లేదా అసలు నిందితుడు నేను కాదు, హిమకాంత్ రెడ్డి, ఆయన దగ్గరే డబ్బులు ఉన్నాయి అన్నట్లుగా ఈ డబ్బులన్నీ మధు చెప్తున్నాడు. ఈ డబ్బులన్నీ అతని దగ్గరే ఉన్నాయి అంటే మరి ఎన్నాళ్ళు నువ్వు ఎందుకు చెప్పలేదు అంటే, మరి కోట్లు అతని దగ్గర ఉండిపోయినాయి కదా, ఇప్పుడు అతని మీద చెప్పాను అనుకోండి, ఆ డబ్బులు రాకపోతే మరి ఇస్తానన్న వాళ్ళందరికీ నేను డబ్బులు ఎక్కడ తెచ్చిస్తాను, అసలు సూత్రధారి పాత్రధారి డబ్బులన్నీ పెట్టుకున్న అతను హిమకాంత్ రెడ్డి అని అతనికి సంబంధించిన వీడియోలు కొన్ని ఫోటోలు చూపించాడు, కొన్ని వీడియోలు రిలీజ్ చేశాడు. అతను అలా రిలీజ్ చేసేసరికి అవి చూసి నిజమేననుకుని పెద్ద పెద్ద ఛానల్స్
అయ్యబాబోయ్ అసలు నిన్నటిదాకా బాధితుడి వేషం వేసుకొచ్చాడు, అసలు ఇతనే నిందితుడు అంట అని చెప్పి చెప్పేశారు. మళ్ళీ పైగా ఏ అమ్మాయి అయితే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందో ఆ అమ్మాయిని హిమకాంత్ రెడ్డికి వీళ్ళు ఒక ఇబ్బందికరమైన మాటలు మాట్లాడతా వాళ్ళ గురించి, అసలు వాళ్ళిద్దరే ఈ నాటకం అంతా వాళ్ళిద్దరిదే. మళ్ళీ వాళ్ళిద్దరు వచ్చి ఎట్లా నైగారులాగా వచ్చి పోలీస్ స్టేషన్ ముందు ఎట్లా మాట్లాడుతున్నారో చూడండి అని చెప్పి నిన్న రిలీజ్ చేసిన వీడియోలో చూపించి పైగా హిమకాంత్ రెడ్డిను సుబ్బు ఏకమైపోయారు, అసలు మా డబ్బులన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి అని చెప్పి వాళ్ళ మీద ఒక కట్టుకథ అల్లేసేసి నిన్న చెప్పేశాడు. తీరా చూస్తే మొత్తం కింద మీద చూస్తే అర్థమైంది ఏంటి అంటే ఈ హిమకాంత్ రెడ్డి అని అతను 70 లక్షలకు మోసపోయాడు. ఆయన బాధితుడు నిందితుడు కాదు అతను నిందితుడిని చేసేశాడు. అంటే లొంగిపోవాలి అనుకునే సమయంలో కూడా ఆ టైంను కూడా వేస్ట్ చేసుకోకుండా ఆఖరి అవకాశంగా మళ్ళీ రేపు పొద్దున వీడియోలు ఇవ్వటానికి కుదరదో రిలీజ్ చేయటానికి కుదరదో అన్నట్లు అతను మానసికంగా సిద్ధమైపోయాడు లొంగిపోవటానికి. సిద్ధమైపోయే లోపు ఒక బురద వేయాలి. ఇప్పుడు తన లోపలికి వెళ్ళిన తర్వాత కౌంటర్ ఇవ్వటానికి కూడా ఉండడు కదా. ఈ ముగ్గురు మాట ఎవరు వినకూడదని ఎంత కుట్ర చూసారా అసలు. ఈ లాయర్ని, ఈ హిమకాంత్ రెడ్డిని, ఆ లేడీని, ఈ ముగ్గురిని బదనాం చేసి పారేసేస్తే జనాలు కొన్ని రోజులు వీళ్ళ ముగ్గురిని తిట్టుకుంటా కూర్చుంటారు అనుకున్నాడు. ఎంత స్కెచ్, ఎంత ప్లాను. కానీ ఒకటండి, ఈ మొత్తం కేసు చూశాక నాకేమనిపించిందంటే ఈ మధు అరెస్ట్ అయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఒక రకంగా బాధితులది విజయం. ఈరోజు నేను బాధితుల దగ్గరికి వెళ్తే బాధితులు నాతో మేము అసలు ఆ కంపెనీలో ఆ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టడానికి కారణం ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా మంగ్లీ తమ్ముడు శివ చౌహాన్ మా దగ్గరికి వచ్చి ఈ కంపెనీలో మంగ్లీ కూడా భాగమై ఉన్నారు, మేము కూడా భాగమై ఉన్నాం, మీరు పెట్టుబడులు పెట్టచ్చు, మీకు మాధవి భరోసా అని భరోసా ఇచ్చిన తర్వాత మాత్రమే మేము ఆ ప్రాజెక్టులో భాగమయ్యాము, పెట్టుబడులు పెట్టాము, మోసపోయాము, ఇప్పుడు రోడ్డును పడ్డామంటూ బాధితులు చెప్తున్నారు కొంతమంది. ఏంటి ఎలా చూడాలి? ఇందుకు ఎలా చూసేది ఏమి లేదు. ఇప్పుడు ఆమె పేరు ఎక్కడ పేపర్లో ఉండకపోవచ్చు, ఆమె ఏ రోజు డైరెక్ట్గా ఎక్కడ పబ్లిక్ ఫోరమ్స్లో ఈ కంపెనీ పేర్లు చెప్తే అడ్వర్టైజ్మెంట్ ఇవ్వకపోవచ్చు, కానీ ఆమె ఇల్లు వాడుకున్నారు వీళ్ళు. ఉన్నది వాళ్ళ తమ్ముడు, వాళ్ళ చెల్లెలు, మళ్ళీ పైగా వాళ్ళ చెల్లెల్ని చేసుకోబోయే అతను, వీళ్ళంతా ఉన్నప్పుడు ఈమెకు తెలియకుండా ఎలా ఉంటుంది? పైగా ఈమె ఇంటి గురించి క్లియర్ కట్గా బాధితులు చెప్తున్నారు. ఇది మంగ్లీ మేడం ఇల్లే, ఆ అపార్ట్మెంట్లో నేమ్ బోర్డులో కూడా మేడం పేరే ఉంది. పైకి వెళ్ళి చూస్తే మేడం మేకప్ కిట్ల దగ్గర నుంచి మ్యూజిక్ సిస్టమ్స్ దగ్గర నుంచి అన్నీ ఒక రూమ్లో ఉన్నాయి. మధు అక్కడే డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోజనం చేస్తున్నాడు. అట్లాగే ఇప్పుడు మాలాగా ఎవరన్నా వచ్చిన వాళ్ళు ఉంటే గనక కూర్చోబెట్టి మాట్లాడటానికి ఒక రూము, మధుకు ఒక రూము, ఇట్లా అని అంత క్లియర్గా చెప్తుంటే అసలు నీ ఇంట్లో అంత క్రైమ్ జరుగుతుంటే, అంటే అంత స్కాము జరుగుతుంటే నీకు తెలియదు అంటే కుదరదు కదా. ఇప్పుడు చట్టం ప్రకారం అండి, ఒక అతను ఇల్లు అద్దెకి తీసుకున్నాడు, తీసుకుని ఫ్యామిలీకనో లేకపోతే ఏదో బిజినెస్ కనో దేనికో అద్దెకి తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఇది కాకుండా ఇంకొక పనికి వాడారనుకోండి ఆ ఇంటిని, ఏ ప్రాస్టిట్యూషన్ హోమ్కో లేకపోతే దొంగ సామాన్లుకి గోడౌన్ గానో ఎట్లాగో మార్చారనుకోండి, ఇది పోలీసుల దృష్టికి వెళ్ళింది అనుకోండి, ఛార్జ్ షీట్ వేయాల్సి వచ్చింది అనుకోండి, ఆ ఛార్జ్ షీట్లో ఆ ఇంటి ఓనర్ను కూడా చేరుస్తారు. ఓకే. అద్దెకి ఇచ్చుకునేటప్పుడు ఓనర్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, నేను సరైన టెనెంట్కి ఇస్తున్నానా లేదా, నా టెనెంట్ ఎంక్వైరీ చేసుకొని ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. మరి ఇప్పుడు నీ ఇంట్లో అంత కార్యకలాపాలు జరుగుతుంటే నీకు తెలియదు అంటే ఆ డబ్బు నువ్వు తినకపోవచ్చు, ఆ కంపెనీలో షేర్ హోల్డర్ కాకపోవచ్చు, కానీ నీ ఇల్లు మట్టుకు వాళ్ళకే ఆవాసంగా ఉంది. మరి దీనికి ఏం చెప్తుంది మంగ్లీ? ఓకే. అందుకని ఏంటంటే ఈ బాధితులందరూ వాళ్ళు ప్రాథమికంగా గెలిచారని ఎందుకు అంటున్నానంటే, అసలు ఇవాళ వాళ్ళు మంగ్లీ పేరు బయట పెడితే కానీ మధు బయటికి రాల. అసలు మంగ్లీ పేరు బయట పెట్టకపోతే
వాళ్ళు మధు వచ్చేవాడు కాదు బయటికి. ఓకే 3 నెలల నుంచి దాక్కుని తిరుగుతున్నవాడు, తుపాకీ దొరకకుండా తిరుగుతున్నాడు, ఈ రోజు బయటకు వచ్చాడు అంటే మంగ్లీ వల్లనే బయటకు వచ్చాడు. మంగ్లీకి ఇంకా మంగ్లీ డిసైడ్ అయిపోయింది, నేను ఇంకా బదనాం అవటం కరెక్ట్ కాదు అని. ఇప్పుడు సుబ్బు పైన చెప్పగలిగిన సుబ్బు పైన చెప్పారు, ఇంకొకళ్ళ పేరు అసలు ఏ పాపం తెలియదు అని రకరకాలుగా ఎన్ని చెప్పినా ఫైనల్కి తేలింది ఏంటి అంటే మంగ్లీ పేరు బయటకు వస్తే కానీ మధు అనే మనిషి బయటికి రాలేదు. ఏది ఏమైనా ఇది నిష్పక్షపాతంగా విచారణ జరగాలి. దోషులకి శిక్ష ఎంత వేస్తారో తెలియదు కానీ దోషుల దగ్గర నుంచి ఆ డబ్బులు మట్టుకు కక్కిచ్చి బాధితులకు ఇవ్వాల్సిన బాధ్యత మట్టుకు ప్రభుత్వాందే. ఇందులో ఈ ప్రభుత్వం సిఐడికి ఇచ్చింది కేసు. ఎందుకంటే చాలా మంది పేర్లు వస్తున్నాయి, చాలా ఊహాగానాలు వస్తున్నాయి అని చెప్పి సిబిఐకి ఇచ్చారు. సిబిఐ మట్టుకు ఎంత త్వరితంగా ఈ కేసును తేల్చి బాధితులకి సగం డబ్బులు ఇచ్చిన వాళ్ళు బతుకు జీవుడా అనుకుంటా ఓ దండం పెట్టి వెళ్తారు. అలాంటి కష్టాల్లో ఉన్నారు వాళ్ళు. అది వాళ్ళ రక్తమాంసాలతోటి సంపాదించిన డబ్బు. ఆ డబ్బు మీద ఆల్రెడీ వీళ్ళు విలాసాలు చేయగలిగినవి చేసేశారు. ఇక మిగిలిన డబ్బులన్నా ఇస్తే వాళ్ళ దోవన వాళ్ళు పోతారు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.